రేపు జూన్ 29 సోమవారం, అలాగే పౌర్ణమి ఇలా కలిసి రావటం అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక యోగమని పండితులు అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అధిపతి పరమశివుడు. సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. పైగా పౌర్ణమి అనేది చంద్రుడు పూర్తి శక్తితో ఉండే రోజు. ఈ రెండు కలిసి రావటానికి సోమ పౌర్ణమి లేదా సోమవతి పౌర్ణమి అని పిలుస్తారు. రేపు సోమవారం పరమశివుడు రోజు, పౌర్ణమి చంద్రుడి రోజు. శివచంద్రుల అనుగ్రహం ఒకేసారి లభించే ఈ అద్భుతమైన రోజు. మీరు లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న చంద్రదోషాలు తొలగిపోవటమే కాదు, మీ దరిద్రం కూడా పోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇలాంటి రోజుని చేసి ఏ చిన్న పూజ లేదా పరిహారానికైనా రెట్టింపు ఫలితం ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు. రేపు సోమవారం, పైగా అత్యంత మహిమాన్వితమైన పౌర్ణమి. మీ జీవితంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న ధన నష్టాలు, అప్పుల బాధల నుంచి విముక్తి పొంది అపర కుబేరులు అవ్వాలనుకుంటున్నారా? అయితే రేపు ఒక్కరోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. కేవలం ఈ ఆకు మీద సరిగ్గా 3 లవంగాలు పెట్టి ఈ విధంగా చేస్తే ఈ చిన్న పనిని మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం. సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కలిగి అదృష్టం మీ తలుపు తడుతుంది అని పండితులు చెప్తున్నారు. ఇది అద్భుతమైన ఫలితాలనిచ్చే శక్తివంతమైన రహస్యం. ఆ ఆకును ఏం చేయాలి, అసలు ఆకేంటి, లవంగాల్ని ఎలా ఉంచాలనేది పూర్తి వివరాలు తెలియాలి అంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక పౌర్ణమి అనగానే మన పురాణాల్లో, మన పూర్వీకుల నమ్మకాల్లో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. అందులోనూ ప్రకృతిని, చంద్రుణ్ణి పూజించే పురాతన కాలం నాటి విశేషమైన ఒక ఆసక్తికరమైన కథ అయితే ఇక్కడ ఉంది. ఏమిటంటే, పురాణాల ప్రకారం చంద్రుడికి మొత్తం 27 మంది భార్యలు. వీరే ఆకాశంలో మనకు కనిపించే 27 నక్షత్రాలు. వీరంతా దక్ష ప్రజాపతి కుమార్తెలు. అయితే చంద్రుడు తన భార్యలందరిలోకెల్లా రోహిణిని మాత్రమే అమితంగా ప్రేమించేవాడు. ఎక్కువ సమయం ఆమెతోనే గడిపేవాడు. మిగిలిన భార్యలంతా తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతికి విషయం చెప్పి బాధపడ్డారు. దక్షుడు చంద్రుడిని పిలిచి అందరినీ సమానంగా చూసుకోవాలి అని హెచ్చరించాడు. కానీ చంద్రుడు తన పద్ధతి మార్చుకోలేదు. దీంతో ఆగ్రహించిన దక్ష ప్రజాపతి చంద్రుడికి నీ అందం, నీ కాంతి రోజు రోజు క్షీణించి నువ్వు అంతరించిపోతావని ఘోరమైన శాపం ఇచ్చాడు. శాపాన్ని అనుసరించిన చంద్రుని యొక్క కళలు రోజు రోజుకు తగ్గిపోతూ అతడు బలహీనపడటం మొదలైంది. చంద్రుడు కాంతి తగ్గటంతో భూమిపై మూలికలు, ఔషధాలు, పంటలు పండటం అన్నీ ఆగిపోయాయి. లోకమంతా చీకటి కమ్ముకుంది. సమస్య తీవ్రతను గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు చంద్రుడిని తీసుకొని ప్రభాస తీర్థానికి అంటే ప్రస్తుత సోమనాథ్ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ చంద్రుడు మృత్యుంజయుడైన ఆ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చంద్రుడు భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు కాబట్టి శివుడు ఒక మార్గం చెప్పాడు. చంద్రుడా, నీ కాంతి పూర్తిగా నశించదు. ఒక 15 రోజులు నీ కళలు తగ్గుతూ వస్తాయి, కృష్ణపక్షం. ఆ తర్వాత 15 రోజులు నీ కళలు పెరుగుతూ వస్తాయి, అది శుక్లపక్షం. చివరకు ఒకరోజు నువ్వు పూర్తి కాంతితో, పరిపూర్ణమైన అందంతో లోకాన్ని నవ్వులతో, ఆనందాలతో నింపుతావు. ఆ రోజే పౌర్ణమి అని చెప్పాడు. అలా శివుడు చంద్రుణ్ణి తన జటాజూటంలో ధరించి రక్షించాడు. ఈ కథలోని అంతార్థం ఏంటంటేనండి, పురాతన కాలం నుండి మన పెద్దలు ఈ కథను ఎందుకు చెప్తారు అంటే, పౌర్ణమి రోజు చంద్రుడు శివుడి అనుగ్రహంతో పూర్తిగా శక్తిని, ఔషధ గుణాల్ని పొందుతాడు. అందుకే పురాతన కాలంలో పౌర్ణమి రాత్రిపూట లక్ష్మీదేవి, పరమశివులను ఆరాధించి ఈ ఆకు మీద లవంగాల వంటి పవిత్రమైన వస్తువులను పెట్టి పరిహారాలు, పూజలు చేసేవారికి ఆ రోజు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలకు అయితే పెట్టి పూజ చేస్తే చాలు. ఆ రోజు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలకు ఒక దైవిక శక్తి అయితే ఉంటుందన్నమాట. ఈ దైవిక శక్తితో కలిసి అవి అద్భుతంగా పనిచేసి మీకున్న సమస్త సమస్యల్ని తొలగిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు. అయితే రేపు సోమవారం రోజు మనం ఏ ఆకు మీద పెట్టి ఇంతకి పరిహారం చేయబోతున్నాము అని చూసుకుంటే, ఆకు వచ్చేసి అది ఏమి ఆకో ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. మారేడాకండి.
మా ఇంట్లో మారేడు చెట్టు ఉంది కాబట్టి నేను మారేడాకుని ఇట్లా శుభ్రంగా ఉన్నదాన్ని చూసి పోస్తున్నాను. ఏమి చిల్లులు పుచ్చులు లేకుండా ఆకు చిరిగిపోకుండా ఉండాలి. మీరు కూడా ఇలాగే ఒక నీట్గా ఒక ఆకును పోసి తెచ్చుకోండి. మీ ఇంట్లో లేకపోతే బయట ఎక్కడ ఉన్నా కూడా మీరు వెళ్ళి ఈ విధంగా ఆకును పోసి తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగి పెట్టుకోండి. అంతకంటే ముందు మీరు లక్ష్మీదేవి విగ్రహం శివుడిది లేకపోతేనండి లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకొని ఉంటుంది కదండి పటం మీద, అక్కడ పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మారేడాకును తెచ్చి ఈ విధంగా ఆ విగ్రహం ముందు లేదా ఫోటో ముందు పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా కడిగి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా గంధం అనేది తీసుకోండి. ఆ గంధాన్ని ఒక మధ్యలో అనమాట మారేడాకుకి మధ్యలో మీరు చక్కగా 3 ఆకులకి 3కి మధ్యలో ఇలా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నాను బొట్టు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా 3 ఆకులకి మీరు బొట్టు పెట్టిన తర్వాత అండి దాని మీద కొద్దిగా పసుపుని కూడా చల్లాలండి, మర్చిపోవద్దు. ఇది గంధం పెట్టి దాని తర్వాత పసుపుని చల్లిన తర్వాత మీరు దాని మీద బొట్టును పెట్టాలన్నమాట, కుంకుమ బొట్టుని. ఈ విధంగా 3 ఈ ఆకుల మీద చక్కగా మీరు ఈ కుంకుమ బొట్టుని ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్షింతలు తీసుకోవాలండి. తీసుకొని వాటిని ఆకు చివర్లు అన్నమాట చివర్లకి ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా తీసుకొని చల్లేయండి. తర్వాత అమ్మవారి పటం మీద కూడా చల్లేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత 3 లవంగాల్ని తీసుకోవాలి మీరు. ఈ 3 లవంగాలు కూడా ఈ విధంగా ఉండాలి, మొగ్గతోనే ఉండాలండి, ఇరిగిపోవద్దు ఎక్కడా కూడా. మంచి నీట్గా ఆరోగ్యంగా ఉన్న లవంగాల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఈ విధంగా పెట్టేసుకోండి. ఇది ఈ పువ్వు వచ్చిందేమో ఆకు చివరి వరకు రావాలండి, ఈ కాడ వైపుకి ఇటు లవంగంది రావాలన్నమాట. ఈ విధంగా మీరు లవంగాల్ని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కర్పూరం, పచ్చ కర్పూరం ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీ ఇంట్లో పచ్చ కర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని అయినా సరే చితిపేసి ఇవి మనం బొట్టు పెట్టిన దాని మీద ఈ విధంగా పౌడర్ని చల్లేసుకోండి. 3 మీద చల్లేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక అలా పెట్టేసిన తర్వాత మీకున్న కోరికలు, సమస్యలు, మీకున్న బాధలు అవన్నీ కూడా అమ్మవారితో ఒక మనిషితో మనం ఏ విధంగా అయితే చెప్పుకుంటామో ఆ విధంగానే మీరు చక్కగా చెప్పేసుకోండి. చెప్పేసుకున్న తర్వాత మళ్ళీ అక్షింతలన్నీ వేసేసుకోండి. అక్షింత చేతిలో పట్టుకోనండి ఈ విధంగా మీరు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మీరు అక్షింతలను అక్కడ వేసేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రోజు అంతా కూడా ఈ విధంగానే వదిలేసేయండి అమ్మవారి ముందు. ఈ దేవుడి గదిలో చేసుకోవాలన్నమాట మీరు ఈ పూజ అంతా. ఇది రేపు సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మీరు ఈ ఆకుని దీన్ని ఇట్లా పెట్టేసి వదిలేసేయండి. రాత్రంతా కూడా దీన్ని ఇలాగే ఉంచేసేయండి. తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారు అంటే ఒక ప్రమిదని మట్టి ప్రమిదని తీసుకోండి. తీసుకొని మీరు అందులో ఈ పైన పెట్టిన కర్పూరము లవంగాల్ని అందులో వేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా ఈ 3 నుంచి ఇవి తీసుకొని అందులో వేసేయండి నీట్గా. వేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుకండి ఈ విధంగా వేశారు కదండి, వేసిన దాన్ని మీరు మొత్తం వేసేసిన తర్వాత చక్కగా ఆ ప్రమిదలో ఇంకొంచెం కావాలంటే కర్పూరం వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు ఒక దాన్ని వెలిగించాలన్నమాట మొత్తం. ఇది ఈ కర్పూరం లవంగాల్ని మనం ముందు రోజు పెట్టినవి తీసి ఆకులో అందులో వేసి ఇంకొంచెం కర్పూరం కూడా వేసుకొని మనం దీన్ని వెలిగించేసేయాలన్నమాట. వెలిగించేసిన తర్వాత అది మొత్తం కాలే వరకు ఉంచేసేయండి. అది మొత్తం కాలి బూడిదయ్యే వరకు అలా ఉంచేసేయండి. అయితే ఈ ఆకుని ఏం చేస్తారు అంటే కనుకండి మీరు దీన్ని కాల్చే అవసరం లేదండి. మారేడాకుని శుభ్రంగా తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఎంత చిటపట సౌండ్ ఇలా వస్తుందో మన ఇంట్లో ఉన్న నకారాత్మక దృష్టిలు, నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోయినట్టు అన్నమాట. ఇక ఈ సౌండ్ని బట్టే మనకు అర్థమైపోతుంది మనం చేసిన పూజ అంటే మన చుట్టూ ఎంత దృష్టి దోషాలున్నా ఇంకా ఏమన్నా ఉన్నా అన్నీ కూడా ఈ విధంగా ఇందులో కాలిపోతాయి, మీకున్న సమస్యలు కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు.